తెలంగాణ యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డం రాజశేఖర్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండు సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మణిపూర్ సంఘటన చాలా బాధాకరమని, వెంటనే మణిపూర్లో విధ్వంసకారులను అరెస్టు చేయాలని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడారి ప్రదీప్ కుమార్ డబుల్ ఇంజన్ సర్కార్ను డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మతం పేరుతో మారణ హోమం చేస్తుందని అన్నారు. కాకులను కొట్టి రాబందులకు పెట్టే నీచమైన బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చేస్తారని అన్నారు. ఏదైతే మణిపూర్ సంఘటన జరిగిందో ఆ మణిపూర్ సంఘటనలో ఈ భారతదేశ స్త్రీలని వ్యవస్థలను చేసి వారి కామవాంఛ తీసుకున్నటువంటి బీజేపీ కార్యకర్తలని శిక్షించే వరకు యువజన కాంగ్రెస్ తరఫున పోరాటం చేస్తామని, అగ్నిగుండమై మండుతున్న మణిపూర్ను ప్రతిపక్షాలు వెళ్ళి వారిని సందర్శించే ప్రయత్నం చేసినా కూడా వారి మీద కేసులు పెట్టి వారిని వెళ్లకుండా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ పేద ప్రజలను అన్యాయాలకు గురి చేస్తూ వారి ఆడపిల్లలను సైతం రోడ్డు మీద వాళ్ళకు ఉన్నటువంటి పరువు మర్యాదలు లేకుండా వాళ్ళని రోడ్డు మీద వ్యవస్థలను చేసి వాళ్ళ కామవార్త తీసుకున్నటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్యకర్తలను తక్షణమే ఉరి తీయాలని యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాబో రోజుల్లో ఇలాంటి దాష్టికాలను ఎదురించడానికి అనేక కొత్త జీవోలు తీసుకొచ్చి ఇలా చేసినటువంటి ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మోడీ మోడీ మోడీ. ఏదైతే మొన్న మణిపూర్లో జరిగిన సంఘటన ఉందో, ఒక ఇద్దరు మహిళలను తీసుకెళ్లి రోడ్డు మీద నగ్నంగా నడిపించుకుంటూ మానభంగం చేసి మనుషుల్ని అత్యాచారం చేసిన మణిపూర్ సంఘటన ఈ దేశానికే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అసలు ఈ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కానీ మన మోడీ గారు కానీ ఉన్నారా? ఇట్టి సంఘటనపై అసలు ఇంతవరకు అయినా నోరు విప్పటం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. మాది రామరాజ్యం అని చెప్పే నరేంద్ర మోడీ రామరాజ్యంలో ఇటువంటి ఎక్కడైనా జరుగుతాయా? నిజంగా మేము యువకులు అయ్యి యూత్ కాంగ్రెస్ తరఫున ప్రశ్నిస్తున్నాం. అసలు నరేంద్ర మోడీ గారు ఉన్నారా ఈ దేశంలో? మన కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి ఉన్నారా? ఇంత సంఘటన జరిగిన ఎక్కడా నోరిప్పడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఈ రానున్న రోజులలో కాంగ్రెస్ పరిపాలన వచ్చి ప్రజలకు న్యాయం చేసేలాగా చూసుకుంటామని మనం చేసుకుంటున్నాం.